జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మో డాక్టర్, ఇంజెక్షన్ చేయాల్సింది నాకు కాదు, దీనికి. ఆ ఇంజెక్షన్ నీకే చెయ్యాలని ఫిక్స్ అయ్యాం. మీరా? అంటే నువ్వు సూర్య, ఏంటి నాటకం? నాటకం ఆడుతుంది నేను కాదు, నువ్వు, నీ కూతురు. నీ తలకి దెబ్బ తగలడంతో గతం మర్చిపోయావా? పిల్లలిక్కడ. పిల్లలేంటి? నా కూతురికి దెబ్బ తగిలింది కాబట్టి హాస్పిటల్కి వచ్చాను. కావాలంటే ఎవిడెన్స్ చూసుకోండి. ఈ ఎవిడెన్స్ కోసమే మీరు ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు, కానీ మర్యాదగా పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి. లేదంటే అనవసరంగా మీ అమ్మ ప్రాణాలు వదులుతుంది. అంటే నన్ను చంపుతారా? ఏ, నిన్ను చంపడం దేనికి? ఆల్రెడీ ఇంజెక్షన్ చేశాను కదా. ఇంకా 2 నిమిషాల్లో నీ చేతులు పడిపోతాయి, ఆ తర్వాత కాళ్ళు పడిపోతాయి. అయ్యో! ఆ తర్వాత మొత్తం బాడీ అంతా చచ్చుబడిపోయి కోమాలకు వెళ్ళిపోతావు. అయ్యో! మీరు విరుగుడు తీసుకోకపోతే మొత్తం అంతా కలిసి 5 నిమిషాల్లో అయిపోతుంది. అయ్యో, నేను చచ్చిపోతానా? నో నో, ప్లీజ్ విరుగుడివా ప్లీజ్. పిల్లలు ఎక్కడున్నారో చెప్పు, ఇస్తాను. అమ్మో, చూడండి, నిజంగా పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలీదు. హే నటకుమారి, పిల్లలు ఎక్కడున్నారనేది నీకు తెలుసని మాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్తావా, లేదా నీకు కూడా ఇంజెక్షన్ చేయమంటావా? అయ్యో! వద్దు. అయ్యో, అది మరేమో. ఉసే, వద్దు. చెప్పకపోతే చంపేస్తారు. నాకింకా బతకాలనుంది. చెప్పు. పక్క ఊళ్ళో ఉన్న దుర్గామాత గుడికి వెళ్ళారు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? మొక్కు చెల్లించడానికి. ఏమండి, పదండి. అయ్యో, నాకు విరుగుడు. విషమైతే కదా విరుగుడివ్వడానికి. నేను నీకు ఇచ్చింది గ్లూకోజ్. మా నాన్నని మీరు ఎలా భయపెట్టారో సేమ్ టు సేమ్ ఫార్ములా సూర్య అమలు చేసింది. పద సూర్య. మోసం చేసి నిజం చెప్పించింది. పిల్లల్ని ఎలా దక్కించుకుంటుందో నేను చూస్తాను. పదవే, పద. అన్నా, కొబ్బరికాయ జాకెట్ ముక్క ఇవ్వరా? కండక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నావు, వాడి దగ్గర పర్స్ కొట్టేశావు. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? లేకపోతే మనల్ని ఎత్తుకుపోవాలని చూస్తాడా? అందుకే వాడికలా బుద్ధి చెప్పా. ఆ డబ్బుల్ని హుండీలో వేసేద్దాం. సరే, ఇదిగోండి, తీసుకోండి. అరే, ఏంటమ్మా మీరు ఇక్కడికి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? పదండి, మీతో పని ఉంది. పదండి పదండి పదండి. రమ్మంటే రండి.
ఎవరివయ్యా నువ్వు? వీళ్ళ మేనమామనండి. కాదు, ఇతనెవరో మాకు తెలీదు. అమ్మా, మీ కోపం ఉంటే తలో 2 దెబ్బలు కొట్టండి, అంతేగాని మేనమామని పట్టుకొని ఎవరో తెలీదంటే కళ్ళు పోతాయి. లేదండి, మేము నిజమే చెప్తున్నాం. ఈయన మా మామే కాదు. ఏంటయ్యా నువ్వు మేనమావనంటున్నావు, వాళ్ళేమో తెలియదంటున్నారు. పిల్లల మాట నమ్ముతారా, నా మాట నమ్ముతారా? మేము ఈ పిల్లల మాటే నమ్ముతాం. చూడండి, వాళ్ళిద్దరు మా చెల్లి పిల్లలు. వీళ్ళని కొట్టిందని ఇంట్లో నుంచి అలిగి వచ్చేశారు. ఇది పూజ, ఇది తేజ. అవునో కాదో కనుకోండి. ఏమా నిజమేనా? పేర్లు కరెక్టే. అబ్బా, నిన్ను కవర్ చేయడానికి టైం లేకుండా అన్ని చెప్పేస్తావేంటి? చూశారా, కవర్ చేస్తానని చెప్తుంది. అంతెందుకు, కండక్టర్ గారు, ఓ కండక్టర్ గారు, వీళ్ళిద్దరు ఎవరు? మీ మేనకోడళ్ళు. విన్నారా? ఈయన బస్సులోనే వచ్చాం. ఏంటమ్మా ఇది? పెద్దవాళ్ళకి చెప్పకుండా ఇలా రావచ్చా? తప్పు కదూ. అది కాదండి, మేము చెప్పేది వినండి. మేం చెప్పేదే మీరు వినండి. చిన్నపిల్లలు, మీరిలా వచ్చేస్తే ఎవరైనా ఎత్తుకుపోతారు. పైగా దీని ఒంటి మీద నగలు కూడా ఉన్నాయి. వెళ్ళండమ్మా. ఇదిగో, మీరు మీ మావయ్యతో వెళ్ళకపోతే పోలీసుల్ని పిలిపిస్తాను. పోలీసులా? పోలీసులా? పోలీసులు వచ్చారంటే మీ అమ్మకి మా నాన్నగారికి చెప్పేస్తారు. మనం దొరికిపోతాం తేజ. సరే సరే, మీరంతా చెప్తున్నారు కదా, అలాగే వింటాం. ఇదేంటి ఇప్పటివరకు గింజుకుంది, సడన్ గా అంకులని చేయి పట్టుకుంది. పదండి అంకుల్. సరే రండి, ఇంటి దగ్గర మీ అమ్మ మీకోసం ఎంత కంగారు పడుతుందో. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.